నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయానికి కొత్త కళ వచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సత్యానందరావుకు ఆలయ అధికారులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సిజిఎఫ్ మరియు మ్యాచింగ్ గ్రాంట్ ₹1,60,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాకార మండపం మరియు ముఖమండపాలను సత్యానందరావు ప్రారంభించారు. చేయాలి, వినియోగించాలనే ఆలోచనతో నేను పనిచేస్తూ ఉన్నాను. నా అనుభవాన్ని, నా పరిచయాన్ని అన్ని ఉపయోగించుకుని ఈ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాను విషయాన్ని మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే సుమారు ఈ మండలంలో ₹3.5 కోట్ల ఎన్ఆర్ఐ నిధులు, ఎంపీ నిధులు లేదా మండల నిధులతోటి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా ఇప్పుడు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి లోపల ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రోడ్లన్నీ కూడా నరకప్రాయాలుగా మారాయి. గత 5 ఏళ్ల పాలనలో గోతులు కూడా పూడ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడే మన ఏదన్నా కడియం వెదురు 3 రోడ్లు కొత్తూరు సెంటర్ నుంచి ఇలాగా మన నియోజకవర్గ లిమిట్స్లో సందుకూరు దాటి వరకు ఆ హైబెరమ్స్ తీసే గోతులు పూడ్చేలాగా ఒక ₹40 లక్షల గోతులు మరమ్మతులు చేయడం కోసం ఇప్పుడే శంకుస్థాపన చేసినది ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా జొన్నాడి నుంచి మండపేట వరకు సుమారు ₹90 లక్షల మరమ్మతుల పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి. 80%, 90% పనులు పూర్తయ్యాయి. 2-3 రోజుల పనులు పూర్తవుతాయి. కనీసం రన్నబుల్ కండిషన్ తెస్తూ ఉన్నాం. ఈ 2 రోడ్లు కూడా మన నియోజకవర్గంలో ఏదైతే అక్కడ నర్సిపూడి పైబడి ఉన్న రోడ్డు, ఇటు సందీపూడి దాటి వరకు ఉన్న రోడ్డు కూడా వెడల్పాటి చక్కటి గ్రామాల్లో సిమెంట్ రోడ్డు తీసుకొచ్చి, చింతలూరులో సిమెంట్ రోడ్డు, అదేవిధంగా కొత్తూరు సెంటర్ని వెడల్పు చేసి మంచి సిమెంట్ రోడ్డు వెడల్పాటి సర్కిల్గా తయారు చేయడం కోసం, అలాగే పెనికేరులో సిమెంట్ రోడ్డు ఇటువంటివన్నీ తీసుకురావడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ఎఫ్ గ్రాంట్ కింద ₹20 కోట్ల నిధులు కావాలనేది ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. అదేవిధంగా జొన్నాటి టు కాకినాడ మండపేట వరకు కూడా ఒక పెద్ద రోడ్డు భవిష్యత్తులో అంటే దాన్ని టోల్ కూడా పెట్టవచ్చు, కానీ మన ప్రాంతవాసులకు ఇబ్బంది లేని, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేని రీతిలో ఒక బలమైన రోడ్డు నిర్మాణానికి కూడా దాని కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మనకి ఏదైతే ఉందో జొన్నాడి నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు కానీ, అదేవిధంగా కడియం నుంచి వెదురుమూడి వరకు వెళ్ళే రోడ్డును కూడా అభివృద్ధి చేసుకుంటే మన నియోజకవర్గంలో చాలా వరకు మేజర్ రోడ్లు కవర్ చేసినట్టు అవుతుంది. ఈ 2 రోడ్ల మీద కూడా నేను దృష్టి పెట్టడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ,
ప్రస్తుతం ప్యాచ్ వర్క్ అన్ని పూర్తి చేసి గోతులు లేకుండా పార్ట్స్ హోల్ ఫీ రోడ్స్ కింద చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సుమారు 1000 కోట్లతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోతులు కప్పెడతా ఉన్నారు. కేవలం గోతులు కప్పెట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సంక్రాంతి పండుగ లోపల గోతులన్నీ కూడా పూడ్చి వేసి చక్కటి రన్బుల్ రోడ్లుగా తీర్చిదిద్దడం జరుగుతుంది, పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడేవారు. ధాన్యం అమ్ముకుంటే అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు. అమ్ముకున్న ధాన్యానికి నెలల తరబడి డబ్బులు రానటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కదిద్ది 24 గంటల్లో 48 గంటల్లో డబ్బులు వేస్తానని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ 5-6 గంటల్లోనే రైతులకు డబ్బులు పడుతున్న పరిస్థితులు రైతులు చెప్తా ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. రైతులు ధాన్యం మాసూలు చేసుకున్న తర్వాత ధాన్యం అమ్ముకుని ఆ డబ్బులతోటి రకరకాల ఆలోచనలతోటి ఆ డబ్బులు వినియోగించుకుందామని ఎదురు చూపులతో వస్తూ ఉంటారు. అటువంటి వారి కష్టాన్ని గుర్తించే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక తక్షణం రైతులకి డబ్బులు అందించడానికి వాళ్ళ అకౌంట్లో ధాన్యం అమ్ముకున్న తక్షణం డబ్బులు పడతా ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రైతుల ఆనందంతో కృతజ్ఞతలు చెప్తున్నారని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతుల యొక్క పశువులకు కూడా గోకులం షెడ్డులు కావాలని మొదటి విడతగా 50 గోకులం షెడ్డులు 4 పశువులు 6 పశువులు ఉన్న వారందరికీ కూడా అందివ్వడం జరిగింది. ఇంకా అదనంగా ఎవరైనా కట్టుకుంటారంటే గోకులం షెడ్లు ఇంకా కావాలన్నా కూడా మంజూరు చేయడం సిద్ధంగా ఉన్నాం. జనవరి నెలకు లోపల ఈ 50 షెడ్లు మండలంలో పూర్తి చేసుకుంటే ఇంకో 50 షెడ్లు వెంటనే శాంక్షన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. అమ్మవారికి సమర్పించడం జరిగింది 40 కేజీల వెండి ఆభరణాలు, దానితో పాటు బంగారు ముక్కుబెడక, నుదుటి పొట్టు, ఇవన్నీ కూడా నేడు అమ్మవారికి నా సమక్షంలోనే నా చేతులతోటి వారు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. చాలా సంతోషకరణం. ఇది చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారు చింతలూరు గ్రామంలో వెలసి ఉండడం, ఆ అమ్మవారిని యొక్క ఆలయం పునరుద్ధరించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు అమ్మవారి వైభవాన్ని ఇనుమడింప చేయడానికి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడానికి తాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రభుత్వం తరపున కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. శివాలయం ధ్వజస్తంభం కూడా దాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు. దానికి కూడా ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది స్తబ్దతి కూడా రావడం జరిగింది. శివాలయ ధ్వజస్తంభాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా చింతలూరు గ్రామానికి వచ్చే ఒకే ఒక రోడ్డు చింతలూరు సూర్యరావుపేట, ఆ రోడ్డే కాకుండా వేరొక రింగ్ రోడ్డు మాదిరిగా ఒక రోడ్డు కావాలనేది అమ్మవారి ఆలయం దగ్గర నుంచే ఆర్ఎన్బి మెయిన్ రోడ్డుకి చేరడం కోసం కూడా ఒక బైపాస్ రింగ్ రోడ్ లాగా ఒక రోడ్డు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి అమ్మవారి గుడి ముందు కూడా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఒక షెడ్ వేసి ఉన్నారు దాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని నేను ఈవో గారిని వారిని కూడా కోరడం జరిగింది. దాన్ని కూడా సుందరమైనటువంటి చిత్రాలతోటి ఒక అందంగా దాన్ని కూడా రూపొందించడంతో పాటు ఆ పక్కగా ఉన్న సిమెంట్ రోడ్డు కూడా వెడల్పాటి సిమెంట్ రోడ్డు వచ్చే విధంగా అవసరమైతే కొన్ని ఆక్రమణలు కూడా తొలగించి ఆ యొక్క గోధు వరకు ఆ సిమెంట్ రోడ్డును కూడా వెడల్పు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని మనవి చేస్తూ, ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మనందరం కూడా గర్వించదగ్గ విషయం, గొప్ప ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు, రాలి జగన్మోహనీకేశ్వర స్వామి వారు, మందపల్లి శనేశ్వర స్వామి వారు, చింతలూరు నూకాంబిక అమ్మవారితో పాటు పలువుల ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు, అదేవిధంగా వానపల్లి పల్లమాంబిక అమ్మవారు, ఇటువంటి మంచి దేవాలయాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద ఒక సుందరమైన ప్రాంతాలు, లొలలాకులు, పిచ్చుకలంక లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో స్టే చేసి అక్కడి నుంచి అవసరమైతే ఈ యొక్క దేవాలయాలను కూడా దర్శించుకునేలాగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం కింద ఒక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు 11, 12, 13 తేదీల్లో రేపు జనవరి నెల దానికి నాందిగానే రాష్ట్ర స్థాయి నాటు పడవల పోటీలు, అదే డ్రాగన్ కేరళ తరహాలో ఉన్నటువంటి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, పతంగులు గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు, దాంతోపాటు కెనాయింగ్ అని కొన్ని క్రీడలు ఉన్నాయి. ఆ ఈతలకు సంబంధించి పడవల పోటీలకు సంబంధించి ఆ పోటీలన్నీ కూడా రేపు 11, 12, 13 జనవరి నెల లొల్లలాకుల దగ్గర ఆత్రేయపురం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మన ప్రాంతంలో టూరిజం ముందుకు తీసుకెళ్లాలని, దాంతోపాటు టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి పరచడానికి
మేళవించి పనిచేయడం జరుగుతుందనేది రేపు 11, 12, 13 కార్యక్రమాలు కూడా విజయవంతం చేయవలసిందిగా మీరు అందరూ పాలు పంచుకోవాలని చక్కటి బహుమతులు ట్రోఫీలు కూడా ఉన్నాయి. ఆ ముగ్గుల పోటీల్లోనూ ఆ వాటిలో కూడా పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను.